రైట్, మంచిది. దేవుని యొక్క ప్రేమ కృపా కనికరాన్ని బట్టి 2025 సంవత్సరం 2వ నెల ఎంత 2వ తేదీయా 2వ తేదీలోకి దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకు దేవునికి, అలాగే మరొక ఆరాధనలో మనం సమాజముగా కూడటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడా, అగోచరుడా, ఆత్మస్వరూపి, స్తుతులపైన ఆసీనుడా, సర్వ సృష్టిని సృజించి మానవులమైన మీ పిల్లలమైన మా పట్ల మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. సృష్టిని అంతా మా పాదాల కింద పెట్టి మాకు లోపరిచి మేము కూడా మీ పని చేసి తిరిగి మీ దగ్గరికి చేరాలని సంకల్పించారు. అందును బట్టి స్తోత్రాలు. మీ సంకల్పాన్ని నెరవేర్చని వారమై మేముండగా అది నెరవేర్చడానికి మీ ఏకకుమారుని మా కోసం బలిపశువుగా భూమి మీదకి శరీరధారిగా పంపించి ఆయన్ని వధించి ఆయన విలువైన ఆ శరీరము ద్వారా, రక్తము ద్వారా, ఆయన జీవితము ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మాకు ఉచితంగా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఆ ఆత్మ కలిగిన వరముగా నాయనా తండ్రి అని మొరపెడుచు మీరు అప్పగించిన పని సంపూర్తి చేసుకుంటూ మీరు ఇచ్చిన పరిశుద్ధతను అంతవరకు కాపాడుకోవటానికి మాకు ఏ మాటలు అవసరమో వాటిని మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మరికొన్ని మాటలు ఇంకా మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా మీరు మాలో ఉంచిన ఆత్మ సహాయముతో బోధించే సామర్థ్యాన్ని నాకును వినిగ్రహించే సామర్థ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు నైన క్రీస్తు యేసు యొక్క రక్షణ కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం, పౌలు గారికి కనిపించింది తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తు వారా, పరిశుద్ధాత్మ దేవుడా, లేక దూత? 4 ఎవరు? తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తు వారా, పరిశుద్ధాత్మ దేవుడా, లేదా ఎవరెవరికి వేస్తారు ఓట్లు? దూతకి వేస్తారు కొంతమంది, యేసుక్రీస్తు వారికి వేస్తారు కొంతమంది, దేవునికి వేస్తారు కొంతమంది, ఇంకా పరిశుద్ధాత్మకి. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పౌలు గారి పూర్వస్థితిని ఒకసారి బైబిల్లో చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం జాగ్రత్తగా. ఒకళ్ళు చదివిన తర్వాత రెండో వాళ్ళు షటప్ అయిపోండి. అందరూ చదివితే ఏమవుతుందంటే గలిబిలు అయిపోతుంది. ఎవరు ఫాస్ట్గా చదువుతారో వాళ్ళని చదవనియండి. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనయ్యుండి. చాలండి, మళ్ళీ చదువుదాం. పౌలు గారు, సౌలు ఆయన పేరు, కిలికి అనే ప్రాంతంలోని తార్సు అనే ప్రాంతంలో పుట్టిన యూదుడు. ఎక్కడ? తార్సులో, కిలికియా ప్రదేశంలో తార్సు అనే ప్రాంతంలో పుట్టిన యూదుడు. అయితే ఈ పట్టణంలో, అంటే ఈ యెరూషలేం పట్టణంలో ఒక ధర్మశాస్త్ర సంబంధమైన పాఠశాల ఉంది. అది గమలీయేలు ఆయన నేర్పించే ఆయన పేరు. ఆయన దగ్గరుండి ధర్మశాస్త్రములో నిష్ఠయందు శిక్షితుడనే, అంటే బాగా అక్కడ ధర్మశాస్త్రాన్ని గురించిన లేఖనాలను పరిశోధించే దానిలో బాగా శిక్షణ పొందాడంట పౌలు గారు. తార్సులో, కిలికి అనే ప్రాంతంలోని తార్సులో పుట్టిన యూదుడు, యూదుల్లో బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అలాంటి సౌలుగా ఉన్న ఆయన గమలీయేలు పాదాల యొక్క ధర్మశాస్త్రాన్ని నిజంగా ఔపాసన పట్టినవాడు.
నేడు మీరందరూ నేడు ఉన్న ప్రకారము నేను కూడా దేవుని గురించి బాగా ఆసక్తి కలిగి ఉన్నాడు. అంటే పౌలు గారికి ఏం ఆసక్తి అంటే భక్తి బాగా ఉంది. అయితే ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను బంధించి చెరసాల్లో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఈ మార్గం అంటే యేసుక్రీస్తు వారి సువార్త. అంతకుముందు ధర్మశాస్త్రానుసారంగా దేవుడిని ఆరాధిస్తూ యెరూషలేములో బలులు అర్పణలు అర్పిస్తూ సంవత్సరానికి ముమ్మారు యూదులుగా అక్కడ కూడుకునేవాళ్ళు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా విధి విధానాలు నెరవేరుస్తూ ఉండేవాళ్ళు. అది వాళ్ళ ధర్మం, యూదుల ధర్మం. అయితే కొత్తగా యేసుక్రీస్తు వారు కొత్త సువార్తను, కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మీరు సున్నతి పొందితే మీరు పరలోకం వెళ్ళరు, ఖచ్చితంగా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు పాటిస్తే కాదు, ఇప్పుడు నేను చెప్పేవి పాటిస్తేనే మీరు పరలోకం పెడతారు అని నమ్మి బాప్తీసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్షణ. నన్ను నమ్మాలి, నేను మీకోసం వచ్చాను, మీ పాపాల కోసం నేను మరణించానని నన్ను నమ్మితే మీకు రక్షణ వస్తుంది అని కొత్త సువార్తను ప్రకటిస్తూ శిష్యులు తయారు చేసి సమాజంలోకి విడిచిపెట్టిన సందర్భం ఈ యూదులకి ఆటంకంగా మారింది, కంటకంగా మారింది. మన దేవుడు యెహోవా అయితే ఈయనేంటి కొత్త దేవుడిగా పరిచయం అవుతున్నాడు, నేను చెప్పింది వినండి, మోషే గారు చెప్పింది తీసేయండి అని అంటాడేంటి అని వ్యతిరేకత వచ్చి, ఆ వ్యతిరేకత వచ్చిన వాళ్ళు బాగా ఆసక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళని బాణాలుగా వదులుతారు పెద్దోళ్ళు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఎవరు? యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు పరిచయలేని వాళ్ళు ఎవరు ఆసక్తిగా ఉంటారో వాళ్ళని వదులుతూ ఉంటారు. ఆ ఆసక్తి బాగా సౌలు గారికి ఉంది కాబట్టి ఈ క్రైస్తవులైన వాళ్ళని నామరూపాలు లేకుండా నాశనం చేయాలి. అసలు ఈ మతం అభివృద్ధి చెందకూడదు. మందే మంచి మతం, ధర్మశాస్త్రమే మంచి మతం, యూద మతమే మంచిది కాబట్టి క్రైస్తవ్యం అనేది అణిచివేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. యేసుక్రీస్తు వారు జీవించి ఉన్న కాలంలో కూడా చాలా అణిచివేయటానికి చూశారు ఆయన నిరికిద్దామని. అక్కడ వల్ల కాలేదు. చివరికి ఆయన చనిపోయి వెళ్ళినాక శిష్యులు విస్తరించడం ప్రారంభించినప్పుడు సౌలును పట్టుకున్నారు. పత్రికలు కొన్ని ఇచ్చి, అధికారాలు ఇచ్చి, సౌలుకి అధికారాలు ఇచ్చి, మంచి యవ్వనంలో ఉన్నాడు, మంచి ఫోర్స్తో ఉన్నాడు, మంచి జోష్తో ఉన్నాడు, అధికారాలు ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళిపో, మేము అధికారం ఇస్తాం, క్రైస్తవులైన వాడు కనపడితే చంపేయి, కొట్టేయి, చెరసాల్లో వేసేయని అధికారాలు ఇచ్చి పంపిస్తున్న సమయంలో తార్సు దమస్కు అనే ప్రాంతానికి అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవులు నేను హింసిస్తాను, శిక్షిస్తాను, చెరసాల్లో వేస్తాను, అవసరమైతే చంపుతానని సౌలుగా బయలుదేరి వెళుతున్న పరిస్థితిలో అక్కడ ప్రభువు దర్శనం కలిగింది. అంటే సౌలుగా ఉన్న వ్యక్తి ఎవరయ్యానంటే యూదుడు, తార్సు, కిలికి అనే ప్రాంతంలోని తార్సులో పుట్టినవాడు, అంటే సొంత ప్రాంతం తార్సు. గమలీయేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రంతో మంచి నిష్ట కలిగిన శిక్షణ పొందినవాడు, ప్లస్ దేవుడు అంటే భక్తి భయం కలిగి ఆసక్తి కలిగినవాడు. ఇలాంటి పవర్ఫుల్ మ్యాన్గా సౌలు గారు ఉన్నప్పుడు యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు క్రైస్తవ్యాన్ని అణిచివేయటానికి ఈయన ఉపయోగించుకున్నాడు. ఇది ఈయన పరిచయం. ఇంకా ఈయన గురించి 26వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. 26వ అధ్యాయము 9వ వచనం నుండి సేమ్ ఇలాంటివే ఉంటాయి, కొన్ని మార్పులు ఉంటాయి. నజరేయుడైన యేసునామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని, యెరూషలేములోను నేను అలాగూ చేసి తిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారు చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరములో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడిని ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. ఇందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కునకు పోవుచుండగా, అంటే క్రైస్తవులను ఎక్కడ కావాలంటే అక్కడ హింసించే కార్యక్రమంలోకి ఈయన వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో దమస్క్ అనే ప్రాంతానికి కూడా వెళ్తాను, నేను అక్కడ వాళ్ళని కూడా హింసిస్తానని ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు, అంటే అధికారానికి సంబంధించిన ఆ లెటర్స్ తీసుకొని ఆయన ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రభు దర్శనం కలిగింది. ఇది 9వ అధ్యాయం నుంచి చూద్దాం ఒకసారి.
9వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం. ఆయన వెడుతూ ఉన్నప్పుడు 3వ వచనం నుండి, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు నేల మీద పడి, ఏమండి జాగ్రత్తగా వినండి, ఆయన వస్తున్నాడు, దమస్కు మార్గంలో ఉన్నప్పుడు ఒక పెద్ద వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. వెలుగు ప్రకాశించినప్పుడు ఏమయ్యాడు? నేల మీద పడ్డాడు. ఆ పడినప్పుడు ఒక స్వరం వింటున్నాడు. నేల మీద పడినప్పుడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. కింద పడగానే ఏం విన్నాడు? ఒక స్వరం విన్నాడు. ఏమని? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం పలుకుట వినెను. అప్పటికి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నాడా? చనిపోయి పరలోకంలోకి వెళ్ళిపోయాడా? చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. భూమి మీద లేడు. ఎక్కడది సౌండు? పరలోకానికి వెళ్ళిపోయాడు. భూమి మీద లేడు సజీవంగా. చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన కొద్ది సంవత్సరాల కాలం తర్వాత జరిగిన విషయం ఇది. అప్పుడు ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఏమని చెప్పాడు? నేను నీవు హింసించుచున్న యేసుక్రీస్తు వారు ఉన్నారా? లేరు. మరి ఎలా హింసిస్తాడు? అంటే క్రైస్తవుల్ని హింసిస్తే, యేసుక్రీస్తుని ధరించిన వారిని హింసిస్తే ఎవరిని హింసించినట్టుగా చెప్తున్నాడు అక్కడ? యేసుక్రీస్తు వారు నన్నే హింసిస్తున్నావు, నీవు క్రైస్తవులు హింసిస్తున్నావు అంటున్నావు, కానీ నువ్వు హింసిస్తుంది నన్ను అంటున్నాడు. నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీకేమి తెలుపబడినో చెబుతాడని యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా కనపడుతుంది. అంటే ఒకసారి పరలోకానికి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ సౌలు గారికి కనిపించటం కోసం వచ్చాడా? రాలేదా? అర్థమైందా? వెళ్ళిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. 40 దినాలు అనేకులకు కనిపించాడు భూమి మీద. 500 మంది సహోదరులకు ఎక్కువ మందికి ఒకే సమయంలో కనిపించాడు. 40 దినాల తర్వాత పరలోకానికి ఆరోహణమైన యేసుక్రీస్తు వారు మళ్ళీ ఈ సౌలు క్రైస్తవులను హింసిస్తుంటే మరలా భూమి మీదకి వచ్చి ఈ సౌలుకి కనిపించినట్టుగా మనకి ఇక్కడ ఆధారం కనపడుతుంది. వస్తాడా? వచ్చి ఉంటాడా? లేకపోతే పరిశుద్ధాత్మ కనపడి యేసుక్రీస్తు వారు అనే పేరు పెట్టాడు అక్కడ, లేదా దూత కనపడ్డాడా? వెలుగు వచ్చింది, ప్రకాశించింది, బోర్ల పడ్డాడు. బోర్ల పడిన తర్వాత ఒక స్వరం విన్నాడు, చూడలేదు. ఎవరు నువ్వు అని అడిగితే చెప్పాడు, నీవు హింసించుచున్న యేసును. అంటే క్రైస్తవులను హింసిస్తే యేసుక్రీస్తు వారిని హింసించినట్టే. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుకుంటాం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు. నేను చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడవచ్చారు. రోగినై ఉంటిని, నన్ను పరామర్శించవచ్చారు అని ఇవన్నీ చెప్తాడు. అంటే ఒక క్రైస్తవ విశ్వాసికి మనం సహాయం చేస్తే, బట్టలు ఇచ్చినా, ఆహారం పెట్టినా, మంచినీళ్ళు ఇచ్చినా, వాళ్ళు హాస్పిటల్లో ఉంటే పరామర్శించినా, జైల్లో ఉంటే పరామర్శించినా, ఇవన్నీ చేస్తే ఎవరికి చేసినట్టు? మీరు అల్పులైన ఈయన సహోదరులకు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అన్నాడు. గుర్తుందా? 25వ అధ్యాయంలో 40వ వచనం ముందు, ఎప్పుడు రోగివై ఉండుటను చెరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని. అంటే సహోదరులకు చేస్తే యేసుక్రీస్తు వారికి చేశారు, సహోదరులకు చెయ్యకపోతే అది కూడా చెప్పాడు. పక్కనే
45వ వచనం. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చెయ్యలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. అంటే సహోదరులకు చేయకపోతే ప్రభువారికి చేయలేదు, సహోదరులకు చేస్తే, ఇప్పుడు సహోదరుని హింసిస్తే, అంటే క్రైస్తవులు ఎవరి చేతైనా తిట్లు తిన్నా, అవమానపడినా, హింసపడినా నన్ను కాదు అనుకోవాలి. నన్ను అనుకున్నావు అనుకో, నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలు కాదు. ఎన్నన్నా తిట్టని, నన్ను అంటావా అని పొడుచుకొచ్చింది అనుకో, నీలో ప్రభువు లేడు, క్రీస్తుని ధరించుకోవాల, ఇంకా నువ్వు చావలా, పాత జీవితం చచ్చిపోవాలా. అర్థమైందా? నన్ను కాదు, ఎవరినన్నారు? ప్రభుని. ఒకళ్ళు నిన్ను పొగిడాడు అనుకో, నన్ను కాదు పొగిడింది, ప్రభుని అన్నది. పొగిడినా సంతోషించకూడదు, తిట్టినా కుంగిపోకూడదు. ఈ స్థితిలో ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. రోషం వచ్చి 4 డైలాగులు వదిలేసామనుకో, మనం నిజమైన క్రైస్తవులు కాదు. మనం సైలెంట్గా ఉంటే ఆయన వైలెంట్ అవుతాడు, ఆయనకు అవకాశం ఇవ్వాలి మనం. కానీ అంతదాకా నువ్వెందుకు ప్రభా, నేను చాలు వీడికి అనుకుంటాం కదా. నీ దాకెందుకు ప్రభా, నేను చాలు కదా, నువ్వు అక్కడుండు అంటాం. ఆయన ఆపేస్తాం మనం. ఈయన ఇంతమందిని హింసిస్తున్నాడు సౌలుగా ఉండి. ఈ క్రైస్తవులు ఎవ్వరి మీద తిరుగుబాటు చేయలే. మొదటి వర్తమానంలో విన్నాం కదా, సురేష్ చెప్పాడు. క్రైస్తవులైన వాళ్ళు హింసకు ప్రతిహింస, ప్రతీకారం చేయకూడదు, భరించాలి. భరిస్తే అప్పుడు ఆయన కలుగు చేసుకుంటాడు. వీళ్ళందరూ క్రైస్తవులు ఎంత హింసించినా అవసరమైతే చెదిరిపోయి వేరే ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నారు తప్ప ఎవరి మీద తిరుగుబాటు బావుట ఎగరవేయలేదు. అంటే నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలో అలా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభువారు జోక్యం చేసుకున్నారు అక్కడ. నన్ను హింసిస్తుంది, నువ్వు క్రైస్తవులను హింసిస్తున్నావు అనుకుంటున్నావు సౌలా, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను అంటున్నాడు. ఆయనతో పలికాడంట. ఎవరు అయ్యా నువ్వు అడిగితే, నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళు, నీకు మొత్తం అర్థమైపోయిద్ది, నువ్వేం చేయాలో అక్కడ నీకు తెలుపబడును అంటున్నాడు. అదే అధ్యాయంలో అననీయ గారు సౌలు గారి దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకొని నువ్వు నీ పాపాలు కడిగి వేసుకో అని చెప్పిన తర్వాత ఆయన కూడా సాక్ష్యం చెప్తున్నాడు. అననీయ గారు ఏమని చెప్తున్నాడు? 9వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో 17 చదవండి, అంతా వద్దులే కానీ 17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద, సౌలు మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అంటే సౌలు గారికి కనిపించింది ఎవరో, ఇక్కడ ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? అననీయ గారు చెప్తున్నాడు. అంటే అక్కడేమో విన్నాను స్వరం అంటున్నాడు, ఇక్కడ అననీయ గారు ఏమంటున్నాడు? నీకు కనిపించిన ప్రభు అయిన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు, నీకు బాప్తీసం ఇవ్వటానికి నన్ను పంపించాడు. ఇప్పుడు నీ కళ్ళు మసకబారిపోయినాయి, చీకటి అయిపోయింది. ఎప్పుడైతే ప్రభువు వెలుగు ప్రకాశించిందో బోర్ల పడ్డాడు, కళ్ళు ఏం కనపట్ల. 3 రోజులు అన్నపానాలు లేకుండా అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అననీయ గారు వచ్చారు. అక్కడికి బాప్తీసం తీసుకున్నాడు, సౌలుకి బాప్తీసం ఇచ్చాడు. అలా చేతుల నుంచి ప్రార్థన చేయగానే కళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందాడు. నీకు కనపడిన యేసుక్రీస్తు వారు నాకు చెప్పాడు ఈ విషయం, నీకు ఇలా చేయమని అని అననీయ గారి సాక్ష్యం. ఇప్పుడు 2 సందర్భాల్లో సౌలు గారికి కనిపించింది ఎవరని అర్థమైంది? యేసుక్రీస్తు వారు. 22వ అధ్యాయానికి వెళ్దాం. ఇదే సందర్భం. 3 సందర్భాల్లో పౌలు గారు మాట్లాడటం మనం గమనించాలి. 3వ వచనం నుండి 5వ వచనం చదువుదాం. ఇందును గూర్చి ప్రధాన యాజకులను పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై
యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమున ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ఏమండి, ఇక్కడ గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించను అన్నాడు. 9వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ అన్నాడు. అంటే ఈ రచయిత లూకా గారు, అపోస్తల కార్యాలు రాసింది లూకా గారు. గొప్ప వెలుగు అన్నాడు. ఇక్కడ 22వ అధ్యాయానికి వెళ్ళేసరికి గొప్ప వెలుగు అన్నాడు. అక్కడ కూడా నా చుట్టూ ప్రకాశించను, గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించను. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న యేసును, నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. నజరేయుడగు యేసునని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడిన వారి స్వరం వారు వినలేదు. అప్పుడు ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నేను నీకు చెప్పబడినని నాతో చెప్పాను. ఆ వెలుగు నాతో కూడా, ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపక దమస్కునకు వచ్చి తిని. కడుబోయిని ఇక్కడ గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది అన్నాడు. 26వ అధ్యాయము ఇదే సందర్భాన్ని అక్కడ మళ్ళీ పౌలు గారు చెప్తూ ఉంటాడు. 9వ వచనం నుండి చదువుదాం. నజరేయుడైన యేసునామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగూ చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించిన. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అనేకులను చెరసాల్లో వేసి వాళ్ళని చంపుతున్నప్పుడు నేను కూడా సమ్మతించాలనే ఇన్ఫర్మేషన్ చెప్పాడు. అనేక పర్యాయములు సమాజ మందిరములోనన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని అంటున్నాడు. ఇందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారము పొంది ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారు చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. వెలుగు, గొప్ప వెలుగు, సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైన ఒక వెలుగు, మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు అన్నాడు. అంటే వెలుగు తీవ్రత రాను ఎలా అయిపోయింది? అక్కడేమో నా మీదే పడింది అన్నాడు, ఇక్కడేమో నాతో కూడా ఉన్నవారి చుట్టూ ప్రకాశించింది అన్నాడు. అంటే ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఎవరు కనిపించారు అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు మాట్లాడినట్టుంది అని అడిగితే ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడినట్టుగా మనకు అర్థమైంది. 18వ వచనం అంతా చదవద్దు, 15 నుంచి. అప్పుడు నేను ప్రభువా నీవెవడవని అడుగ్గా అప్పుడు నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఇప్పుడు కనబడ్డాను, ఇప్పుడు చూచావు, ఇంకా ముందు చూడబోవు సంగతిని గూర్చి. అంటే పౌలు గారికి యేసుక్రీస్తు వారు ఒక్కసారే కనిపించలేదన్నమాట. ఈ దమస్కు మార్గంలో మాత్రమే కనిపించలేదు, కానీ చూడబోవు సంగతిని కూర్చి కూడా నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు
వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. అగ్రిప్పరాజుతో చెప్తున్నాడు ఈ విషయాలని నిలబెట్టినప్పుడు. అన్ని జనుల దగ్గరికి నిన్ను ఒక గొప్ప వెలుగుగా పంపిస్తాను అని యేసుక్రీస్తు వారు పౌలు గారితో మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంత మాత్రమే కాకుండా మరొక సందర్భాన్ని కూడా మనం గమనించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తలులను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము. అంటే ప్రభు అయిన యేసును నేను చూడలేదా అంటున్నాడు. అంటే దేవుడు కాదు, పరిశుద్ధాత్మ కాదు, దేవదూత కాదు, యేసుక్రీస్తు వారు కనపడ్డాడని అక్కడ చదివాం అపోస్తల కార్యాల్లో. ఇక్కడికి వచ్చేసరికి ప్రభు అయిన యేసును నేను చూడలేదా అంటున్నాడు. అంటే ప్రభువారు సౌలుకి కనిపించటానికి సౌలు గారికి వచ్చినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 2వ పత్రిక 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగున ఎరుగము. అంటే శరీర రీతిగా యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో పౌలు గారికి తెలుసా అంటున్నాడు. శరీర రీతిగా యేసుక్రీస్తు వారిని మేము ఎరిగిన, మాకు ఇప్పుడు శరీర రీతిగా అవసరం లేదు, ఆయన చెప్పిన మాట ప్రకారంగా బ్రతకటం మాకు కావాలంటున్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు బొమ్మ పెట్టుకొని ఇదే యేసుక్రీస్తు వారని పూజించే వారికి పాఠం అది. యేసుక్రీస్తు వారిని చూచిన పౌలు గారు ఏమంటున్నాడు? శరీర రీతిగా యేసుక్రీస్తు వారిని మేము ఎరిగినా ఇక మీదట ఆయనను అలాగో ఎరుగము. ఎందుకు ఎరుగమన్నాడంటే కింద కారణం చెప్తున్నాడు 17వ వచనంలో. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవని. ఇప్పుడు నువ్వు కొత్తగా మారిపోవాలి. పాతగా ఉండి నేను ప్రభువుని చూశానంటే కుదరదు. ఆయన గెటప్ కాదు నీకు కావాల్సింది. ఆల్రెడీ చూసిన పౌలు గారే నాకు శరీరాకారంలో ప్రభు ఎలా ఉన్నాడు, అంగి వేసుకున్నాడా, గడ్డం పెంచుకున్నాడా, క్రాప్ చేయించుకున్నాడా, ఇవద్దు. ఆయన క్యారెక్టర్ నాకు కావాలి. ఇప్పుడు నేను కొత్త సృష్టి, ఆయన నూతనంగా నన్ను మార్చడానికి మార్చాడు. ఆయన నమ్మాను, ఆయన చూసిన, ఆయన ఏ లక్షణాలతో నేను ఉండాలని కోరుకున్నాడు, అలా నూతన సృష్టిగా నేను ఉన్నానని చెప్తున్నాడు పౌలు గారు. అంటే క్రైస్తవుడైన వారు ఎలా ఉండాలి? ప్రభువారి బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేయటం కాదు, శరీరాన్ని ఫాలో అవటం కాదు, ఆత్మీయంగా ఆయన ఏం చెప్పాడు అనేది మనం వినాలి, నేర్చుకోవాలి. ఇంకా చూద్దాం 15వ అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక చూద్దాం. ముందు ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. ఏంటంట? క్రీస్తు మర్మము, యేసుక్రీస్తు వారిని గురించిన మర్మాలు ఎలా వచ్చినాయి అంట, ఎలా తెలిసినాయి అంట? దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా రాశాను అంటున్నాడు. అంటే దేవుడు దర్శించి కనపడి ఆ మర్మాలన్నీ పౌలు గారికి చెప్పాడనమాట. అర్థమైందా? ఆత్మసహాయంతో చెప్పాడు. అయితే దేవుడు దర్శించటం ద్వారా కొన్ని మర్మాలు నాకు తెలియపరచబడింది, అవి మీకు రాశాను, మీరు వాటిని చదివిన యెడల దాన్ని బట్టి నా క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము మీరు గ్రహించుకొనగలరు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి కనపడ్డాడు అని అడిగితే కొరింథీ మొదటి పత్రికలో ఉంటుంది. దానికంటే ముందు అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎన్ని రోజులు కనిపించాడు అనేది కూడా ఉంది అక్కడ. ఆయన అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు, అంటే శిష్యులకు అగుపడుచు. ఎన్ని రోజులంట?
40 దినాల వరకు శిష్యులకు కనిపించాడు ఫస్ట్. తర్వాత 40 రోజులు ఆ శిష్యులకు కనిపిస్తూనే ఉన్నాడు, వాళ్ళతో అనేక విషయాలు మాట్లాడుతున్నాడని అక్కడ రాయబడి ఉంది. 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపి తన్ను తాను సజీవునిగా కనపరచుకొనెను. 40 రోజులు అనేకులకు కనిపించాడు, అనేక రాజ్య విషయాలను గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అయి వెళ్ళిపోయాడు. మనం ఆ అధ్యాయం అంతా 11వ వచనం వరకు చదివితే ఆయన ఆకాశమునకు వాళ్ళు చూచుచుండగా వెళ్ళిపోయినట్టుగా 11వ వచనంలో ఉంది. వెళ్ళిపోయిన ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు వారు మళ్ళీ ఎవరి కోసం వచ్చాడు భూమి మీద అంటే ఇదిగో సౌలు గారికి కనిపించడానికి వచ్చినట్టుగా మనకు అర్థం. ఆయన నియమించిందే దేవుడు ప్లస్ యేసుక్రీస్తు వారు అంట. గలతీ పత్రిక 1:1 అదే మాట అదే పౌలు గారు గలతీ పత్రికలో రాస్తారు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక, అంటే మనుషుల వలన నేను అపోస్తలుడు కాల, మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుల వలనైనను నేను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును. ఎవరి వలనంట? యేసుక్రీస్తు వలన, ఆయన మృతుల్లో నుంచి లేపిన తండ్రి అయిన దేవుడి వలన అపోస్తలుగా అపాయింట్ అయ్యాడు. సపరేట్ క్యాడర్ అయింది. యేసుక్రీస్తు వారు జీవించినప్పుడు ఒక్కొక్కరిని అపాయింట్ చేసుకున్నాడు శిష్యులుగా. చాలామంది శిష్యులు వచ్చారు, చివరికి మిగిలింది 11 మంది. మిగతా వాళ్ళందరూ నా శరీరం తినండి అనగానే పారిపోయారు. కానీ ఈయన సపరేట్గా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపాయింట్ చేసుకున్నాడు. పరలోకానికి వెళ్ళి మన కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉన్న సమయంలో ఇదిగో క్రైస్తవులను హింసిస్తున్నాడు కాబట్టి వచ్చాడు. వచ్చి ఆయన కనిపించాలని చెప్తున్నాడు. ఎవరెవరికి కనిపించాడు లిస్టు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో తెలియజేస్తూ ఏమని చెప్పాడు చూడండి. ఎవరెవరికి కనిపించాడు? 15వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 3వ వచనం నుండి చదువుదాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఆయన కేఫాకును, కేఫా అంటే పేతురు గారండి, పేతురు గారికి మరొక పేరు కేఫా. ఆయన కేఫాకును తరువాత 12 గురికిని కనపడెను. అటు పిమ్మట 500 మంది సహోదరులకు, ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీటిలో అనేకులు ఇప్పటి వరకు, అంటే పౌలు గారి కొరింథీ పత్రిక రాసే నాటికి యేసుక్రీస్తు వారిని సజీవంగా తిరిగి లేచిన తర్వాత చూసిన వ్యక్తులు ఇంకా అప్పటికి ఉన్నారన్నమాట. కొంతమంది ఏమో చనిపోయారు, కొంతమంది ఇంకా బతికి ఉన్నారు. ఈ పత్రిక రాసే సమయానికి ఇంకా కొంతమంది బతికే ఉన్నారు. 55-60 మధ్యలో సుమారు కొరింథీ పత్రిక రాయబడింది. ఈ సమయం వరకు ఇంకా కొంతమంది బతికే ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన ఒక 15-20 సంవత్సరాల వరకు కొంతమంది బతికున్నారు. ఆ బతికున్న వాళ్ళు మన మధ్య ఉన్నారని చెప్తున్నాడు. అంటే అపోస్తులు కేఫాకు, అపోస్తులకి, తర్వాత 500 మంది సహోదరులకు, ఎక్కువ మంది సహోదరులకు ఒక సమయం మంది కనిపించాడు. అందులో కొంతమంది బతుకున్నారు, కొంతమంది చనిపోయారు, నిద్రించారు. అంటే యేసును అంగీకరించి నిద్రించారని అర్థం. నమ్మనోళ్ళ గురించి చెప్పలే ఇక్కడ. ఆయన చూసిన వారు కొంతమంది నిద్రించారు, కొంతమంది ఇప్పుడే మన కళ్ళ ముందు సజీవంగా ఉన్నారు అని చెప్పి ఒక విశేషమైన మాటను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. తరువాత ఆయన యాకోబునకును, అటు తరువాత అపోస్తలులకు అందరికీ కనపడు. యాకోబు అంటే యేసుక్రీస్తు వారి తమ్ముడైన యాకోబు. స్పెషల్గా చెప్తున్నాడు ఆయన గురించి. ఒక యాకోబు ఆల్రెడీ 12వ అధ్యాయంలో తల నరికి హేరోదు చంపేసేసాడు. మరొక యాకోబు ఉన్నాడు. కానీ ఇక్కడ స్పెషల్గా చెప్తుంది ఏంటంటే, అంతకుముందు ఆయన సోదరులు నమ్మల యేసుక్రీస్తు వారిని. ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నమ్మారు. కాబట్టి ఆయన యాకోబునకును, అటు తర్వాత అపోస్తలులకును అందరికీ కనబడెను.
అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. ఎప్పుడు కనపడ్డాడంట? అకాలమందు పుట్టినట్టున్న నాకును కడపట అన్నాడండి. జాగ్రత్తగా వినండి. కడపట అంటే అర్థం చివరిగా అని. అంటే ఈ బైబిల్లో రాసిన భక్తులు లేదా బైబిల్లో ప్రవచించిన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో లాస్ట్లో కనిపించింది ఎవరికి? యేసుక్రీస్తు వారంటే అపోస్తలుడైన పౌలు గారి కడపట. మరి ఇప్పుడు కనపడతాడా? ఈ పాఠం ఆలోచించడం వెనుక పోయిన సోమవారం నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. పెద్ద ఆయనే, పళ్ళు కూడా సరిగా రాలిపోయినాయి. దాదాపు నా వయసు ఉంటుంది. జుట్టుకు రంగు వేసుకున్నాడు. హీరో హోండా ఏదో బైక్ వేసుకొని వచ్చి మధ్యాహ్న కాల సమయంలో బయట కూర్చొని నేను వాక్యం చూసుకుంటా ఉన్న సమయంలో వచ్చాడు. వందనాలయ్య గారు అన్నాడు. పాస్టర్ని దర్శించడం చాలా ఆశీర్వాదం. సేవకులు కలుసుకుంటే ఆ దీవెన వేరు, ఆనందం వేరు, సంతోషం వేరని చాలా మాటలు చెప్పాడు. సార్ ఎవరు మీరు ఏంటి అని అంటే, నేను పాస్టర్నండి, మాది నందివెలుగు అన్నాడు. ఎక్కడ నందివెలుగు అంటే కంచర్లపాలెనికి నందివెలుగు రోడ్డు మధ్యలో ఒక రోడ్డు ఉందంట, ఎడమ వైపు జాషువా నగర్ అక్కడ అండి అన్నాడు. మరి సంఘం ఉందా అంటే, ఆయన కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే కూడా దాన్ని త్యాగం చేసి సేవకు వచ్చాడంట. ఎప్పుడు ఉద్యోగం వచ్చిందంటే 25-30 ఏళ్ళప్పుడు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆయన దాదాపు 55-60 లోపు ఉండొచ్చు బహుశా. మరి అప్పటి నుంచి సంఘం ఉంది లేదా అంటే, ఉంది, సేవ చేస్తున్నాను, దేవుడు నాకు దర్శనం చూపించాడు, పిలిపించాడు, నువ్వు సేవ చేయాలి, ఉద్యోగం చేయొద్దని చెప్పాడు, కాబట్టి నేను సేవకు వచ్చాను. ఇప్పుడు మందిరం కడుతున్నాం, అక్కడ స్లాబ్ వరకు వచ్చింది అని వచ్చాడు. అంటే ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? మందిరం నిర్మాణం కోసం, కానుక కోసం వచ్చాడు. అడగలేకపోయాడు. ఇక్కడ ఈ వ్యాన్ కనపడింది, అక్కడేమో ఈకో బండి కనపడింది. అంటే మంచి సౌండ్ పార్టీ పాస్టర్ అనుకున్నాడేమో, బాగా ఇస్తాడు అనుకున్నాడేమో. దేవుడు నాకు చూపించాడయ్యా దర్శనం, సేవకు రావాలి, నువ్వు సేవ చేయాలి. మరి ఏరయ్యా నీ సంఘం ఏది అని అడిగా. సంఘం కట్టాలి కదా. మరి మేమైతే అద్దె మందిరాల్లోనే మేము సేవ చేసుకుంటున్నాం. తెనాలిలో మాకు బాలాజీరావుపేటలో చర్చి ఉంది. దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి ఆ అద్దె ఇళ్లలోనే, రేకుల షెడ్డో లేకపోతే అద్దె ఇళ్లలోనే మేము సంఘాన్ని నడుపుకుంటున్నాం. మందిరం అయితే మాకు లేదు అని అనగానే చల్లారిపోయింది అక్కడ. అంటే ఈయనకే సరిగ్గా మందిరం లేదు అనుకున్నాడు. అంటే ఆయన నాకు దర్శనం ఉంది, దేవుడు పిలిచాడు, ఉద్యోగం మాని నువ్వు సేవ చేయన్నాడు. మరి ఇంతకాలంలో చేసిన విశ్వాసులేరి, సంపాదించిన విశ్వాసులు ఉండాలిగా, సంఘం ఉండాలిగా, ఏరి అని అంటే ఉందంట. ఎవరో ఒకళ్ళు వచ్చి మొత్తాన్ని కొల్లగొట్టుకుపోయారంట. అంటే ఈయన ఏర్పాటు చేసిన సంఘాన్ని మరొకరు దోచుకెళ్ళిపోయారని ఒక మాట చెప్పాడు. సరే, మేము ఇట్లా పరిచర్య చేస్తాం, సామాను ఉంది, మైకు లైటింగ్ ఉంది, మీ ఏరియాలో ఒకసారి ప్రార్థన పెట్టండి అని నా నంబర్ ఇచ్చాను. మీరు దర్శనం ఇచ్చాడు దేవుడు, ఎప్పుడు కనపడ్డాడు, ఎలా కనపడ్డాడు అని లేఖనాలు తీసామనుకో, ఇంకా మళ్ళీ మనకు అవకాశం ఉండదు. ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళి చూద్దాం, మేము వస్తామండి, అక్కడికి మీటింగ్ పెడదాం, మొత్తం ఖర్చు అంతా మేమే చూసుకుంటాం, మీకు ఏం ప్రాబ్లం లేదు, అవకాశం ఏంటని నంబర్ ఇచ్చా. ఇంతవరకు ఫోన్ చేయలేదు, సమాధానం లేదు. అంటే పౌలు గారు కడపట అకాలమందు, ఆయన పుట్టిన కాలమే సరైన కాలం కాదంట. అకాలం అంటే అర్థం అయిపోయింది, టైం అయిపోయింది, గ్రేస్ పీరియడ్లో ఉన్నాం ఇప్పుడు మనం. అంటే ఈ దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించిన కాలమే యుగముల సమాప్తి అందు కదా. యుగముల సమాప్తి అందు పంపిస్తే మరి పౌలు గారికి కనపడిన కాలం సకాలం కాదు, అకాలం. అకాలంలో ఆయనకే అకాలంలో చివరిగా కడపట పుట్టితే, ఆయనకు జన్మిస్తే నేను అకాలంలో పుట్టానంటున్నాడు. అంటే అకాలంలో నాకు కనిపించాడు యేసుక్రీస్తు వారు అన్నప్పుడు, మరి అది జరిగి ఇప్పుడు సుమారుగా 1900 సంవత్సరాలు దాటింది, 2000 కదా. మరి దీన్ని ఏ కాలం అనాలి? అకాలం అంటానికి కూడా సరిపోదు. మరి ఇప్పటికీ నాకు దర్శనం ఉంది, ప్రభువు చూపించాడు, అది చూపించాడు, నాకు సేవకు రమ్మన్నాడు అంటే ఏది సేవ? సేవ చేస్తే విశ్వాసులు కనపడాలి కదా, లేదు. మొన్న ఆ ఊరు వెళ్ళాం. ఏ ఊరు? లచ్చన్నగూడెం వెళ్తే పక్కన ఇంకొక ఊరు వెళ్ళాం, అదే ఊరు
గురుబట్లగూడెం. గురుబట్లగూడెం వెళ్ళాం. అక్కడ వాళ్ళు ఇదే ప్రాసెస్, దర్శనాలు ఉన్నాయి. నాకు కళ వచ్చింది. ఆ కళ జరిగిన 3 రోజులకి అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. అలా 2 కళలు చెప్పింది ఆమె, ఆ ఇంటి ఆవిడ. అక్కడ కాసేపు వాక్యం చూపించాం. అంటే దేవుడు మళ్ళీ కనిపిస్తాడనే ఒక మూఢనమ్మకంలో బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఆ రోజు కనిపించిన దేవుడు ఈరోజు కనపడకుండా ఎందుకుంటాడు? దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి కనిపిస్తాడు అనే ఒక ముసుగులో వాళ్ళ ఆలోచనలను బైబిల్కి తీసుకొచ్చి పెట్టి లేనిపోని అన్నీ చూపిస్తున్నారు. పౌలు గారికి కనపడిన కాలమే అకాలం అన్నాడు, కడపట అన్నాడు. కడపట అంటే చివరి అని, మళ్ళీ ఇంకెవరికి కనిపించడు. అందుకే అదే పౌలు గారు అదే గలతీ పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము మళ్ళా వచ్చి అప్పుడు చెప్పింది రాంగు, మళ్ళీ ఇప్పుడు ప్రభు మళ్ళీ దర్శనం ఇచ్చి ఇంకోటి చెప్పాడని నేను వచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పను, ప్రభువు చెప్పిందే ఇప్పుడు చెప్పాను. మళ్ళా వచ్చి నేను మాట మార్చను. అలాగే పరలోకం నుంచి సడన్గా దూత ప్రత్యక్షమయ్యి చెప్పినా నమ్మొద్దంటే దూత వచ్చి చెబుతాడనా చెప్పడానా? మళ్ళీ ప్రభువు మరొకసారి దర్శనమిచ్చి చెబుతాడనే చెప్పడానా? చెప్పడు. ఎందుకు? ఆయనకు కనపడిందే కడపట కాలం కదా. కడపట లాస్ట్లో ఆయనకు కనపడితే మళ్ళీ ఇంకా లాస్ట్ అంటే ఎట్ట కుదిరింది? మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం తెలియక. ఏదది పక్సైడ్ అని చివరికి ఇంకోటి కలుపుతాం. ఇది చివరాఖరికి చివరంటేనే లాస్ట్, మళ్ళీ చివరాఖరి ఏంటి అర్థమైందా? పక్ సైడ్ అంటే ప్రక్కన అంటేనే తెలుగు, సైడ్ అంటే ఇంగ్లీషు. రెండు విధాలుగా మనం మాట్లాడతాం ఒక విషయాన్ని. అలాగే కడపట అన్నప్పుడు మళ్ళీ కడపట అంటే ఎట్ట కుదిరిద్ది? అంటే దర్శనాలు ఏమీ లేవు. అందుకే ప్రకటన 22వ అధ్యాయంలో ఏమన్నాడు? 18, 19 వచనాల్లో ఈ గ్రంథమందు వ్రాయబడిన ప్రవచన వాక్యంలో విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చి చెప్పున్నదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల, ఇప్పుడు ఇచ్చిన దర్శనాల్లో దేవుడు చెప్పిందే ఇంకంతే, ఇంక మళ్ళీ కలపకూడదు. నీకు ఒక దర్శనం ఇచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇందులో ఉన్నాయి నువ్వు పాటిస్తే చాలు. ఇందులో ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగచేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యంలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. నువ్వు ఇందులో ఉన్నాయి దేవుడు రాయించింది కాక నీ కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. లేదా నీ భవిష్యత్తు చెప్తాడా అనుకుంటే నీ భవిష్యత్తు కూడా ఇందులోనే చెప్పేశాడు. ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుంది? నువ్వు నమ్మి వాక్యానుసారంగా నడిస్తే నీ భవిష్యత్తు ఏంటి, నడవకపోతే నీ భవిష్యత్తు ఏంటి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, నువ్వు యజమానివా నువ్వు ఎలా ఉండాలి, నువ్వు దాసుడివా నువ్వు ఎలా బ్రతకాలి, తండ్రివా తండ్రి ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, ఏమంటే అధికారి ఎలా ఉండాలి, మొత్తం అన్ని విషయాలు, ఒక సిపాయి ఎలా ఉండాలి, అన్ని విషయాలు దేవుడు రాయించినప్పుడు నువ్వు వాటిని ఫాలో అయితే సరిపోద్ది. మళ్ళీ నీకేదో జరగబోయే ప్రమాదం గురించో లేకపోతే ఇంకేదో నీ ఇంట్లో జరగబోయే విషయాల గురించో చెప్పాల్సిన అవసరం ఏముంది? భవిష్యత్తు చెప్పాలనుకుంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో చెప్పేస్తాడు ముందే. చెప్తాడా? 60 ఏళ్ళు బతుకుతావు, ఏం ప్రాబ్లం లేదన్న అనుకో, ఇక వాడికి ఆగడానికి అంతు ఉండదు. ఎందుకంటే ఎట్ట చేసినా నేను 60 ఏళ్ళు హ్యాపీగా బతికేస్తాను కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదని ఇష్టం వచ్చినట్టుగా నేరాలు చేస్తాడు. ఎవడు చంపడు. ఎందుకు? దేవుడు భవిష్యత్తు చెప్పేశాడు. నువ్వు 60 ఏళ్ళకి ఎవడు చంపలేడు నిన్ను అని చెప్పేశాడు అనుకో. లేదు నువ్వు 20కే చచ్చిపోతావు అన్నాడు, వాడు దిగులతో ముందే చేస్తాడు. అంతే కదా.
భవిష్యత్తు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు చెప్పిన భవిష్యత్తు ఏదైనా ఉందంటే బైబిల్లో ఉంది. అందుకే 22:11 వచనంలో ఏమన్నాడంటే, 22 అధ్యాయము 11 వచనం, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయము చెయ్యనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. వాడికి చెప్పండి వాక్యం. వాడు ఇంకా నీతిమంతుడుగా ఉంటే హ్యాపీ, మంచిదే, నీతిమంతుడుగా ఉండి. అన్యాయం చేస్తున్నాడా? ఇంకా అన్యాయమే చేయని. దేవుడి పేరు చెప్పి అబద్ధాలు ఆడి దర్శనాలు ఉన్నాయని మోసాలు చేస్తూ జనాల్ని మాయ చేస్తున్నాడా? చేసుకొని వాడి కర్మ. ఉన్న విషయం చెప్పండి. ఎంత చెప్పినా వినకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. సాతానుగాడు మోసం చేస్తాడు మనల్ని. బైబిల్లో జరిగినవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అనే భ్రమలో ముంచేశాడు. కనిపిస్తాడు, వాళ్ళకు కూడా కనిపిస్తాడు. దేవుడు కాదు, దేవుడి పేరుతో దేవుడి స్వరూపం నువ్వు ఏదైతే మైండ్లో పెట్టుకుంటావో ఆ ఆకారంలో నీకు కనిపిస్తాడు. కనిపించేవాడు దేవుడు కాదు, దేవదూత కాదు, వెలుగుదూత. అది కూడా చెప్పాడు కొరింథీ పత్రికలో. ఒక మాట చూడండి, కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ పత్రిక 13వ వచనం నుండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, వాడు ఒరిజినల్ కాదు, డూప్లికేట్. పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక ఆ సాతాను పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకోవడం గొప్ప సంగతి ఏమీ కాదు. దేవుడు పేరు చెప్తారు సాతాను ఏజెంట్లు వీళ్ళు. దేవుడు చెప్పిన మాటలకి వక్రీకరించి దేవుడి పేరుతో మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి వచ్చిన దూతలందరూ పరిశుద్ధాత్మ దూతలు, దేవదూతలు కాదు, వెలుగు దూతలు. వెలుగు వేషం ధరించుకున్న సాతాను అనుచరులు వస్తారు. కాబట్టి వచ్చిన ప్రతి ఆత్మను మీరు నమ్మకూడదు. దర్శనాలు ఉన్నాయి, దేవుడు చూపించాడు. ఏది ఉద్యోగం అనేది సేవ చేయమన్నాడు. ఏం చేశాడు? సేవ ఏం కనపడలేవు. అడుక్కునే పరిస్థితులకు వచ్చాడు. పరిచయం లేని వ్యక్తుల్ని పరిచయం చేసుకొని అడుక్కోవాల్సిన కర్మ ఏంటండి? చెట్టు కింద ఆరాధన పెడితే ఎవడు కాదన్నాడు? దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళే తలక 4 తాటాకులు తెచ్చుకొని పందిరు వేసుకుంటారు, అందులో చేస్తారు. అనవర్లపూడిలో ఎలా ప్రారంభించాం మేము? చెట్టు కింద ప్రారంభించాం. తర్వాత చిన్న రేకుల షెడ్లోకి వెళ్ళాం. ఆ తర్వాత ఇంటింట్లో 2-3 ఏళ్లలో కూడా ఆరాధన జరిపాం. ఆ తర్వాత ఇప్పుడు ఒక రేకుల షెడ్డు ఒక ఆకారంలో కనపడుతుంది, ఒక స్థలం తీసుకొని. అలాగే తెనాలిలో ఇంతవరకు సొంత స్థలం లేదు, సొంత మందిరం లేదు. అద్దెళ్ళలో అలా పరిచర్య చేసుకుంటూ వెళ్ళను. బతికే 4 రోజులు దేవుడు ఏది ఇస్తే దాంతో తృప్తి కలిగి ఉండాలి. ప్రభా నువ్వు నాకు చూపించావని అందరి దగ్గరికి వెళ్ళి మోసం చేసి నేను కూడా అడుక్కున్నాను అనుకోండి, బిల్డింగుల మీద బిల్డింగులు బ్రహ్మాండం కట్టేయచ్చు. కానీ సాతాను దూత వేషం వేసుకొని, వెలుగుదూత వేషం వేసుకొని నీతి పరిచారకులు సాతాను పరిచారకులుగా ప్రవర్తించకూడదు. నిజంగా దేవుడు ఏర్పాటు చేస్తే దేవుడు ఏది ఇవ్వాలో అది సమస్తం సమకూడి జరిగిస్తాడు. దేవుడి పేరు చెప్పి అబద్ధాలాడి మోసాలు చేసి జనాల్ని, నువ్వు మోసపోయింది కాక చాలామందిని మోసం చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ పౌలు గారికి కనిపించింది యేసుక్రీస్తు వారే. ఆయనకే కడపట కనిపించాడు కాబట్టి ఇంకెవరికి కనిపించాల్సిన అవసరం లేదు. అనేక పర్యాలు ఆయనకు కనిపించి క్రీస్తు యొక్క మర్మాలు ఆయనకి తెలియచేయబడినవి వ్రాయించాడు. వ్రాయబడినవి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎఫెసీ 3:3 చదివాం కదా. క్రీస్తు మర్మము దేవదర్శనము ద్వారా నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల, వ్రాయబడింది చదవాలి తప్ప మళ్ళీ మీకు దర్శనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని చదివిన ఎడల చదివిన దానిని బట్టి ఆ క్రీస్తు పరమము గూర్చి నాకు కలిగిన జ్ఞానము మీరు గ్రహిస్తారు. ఆ దేవుడు ఆ మర్మాలు నాకు చెప్పినప్పుడు నాకు ఏ జ్ఞానం కలిగిందో ఆ జ్ఞానాన్ని వ్రాసాను. వ్రాయబడి మీరేం చేయాలి?
చదవాలి. చదివితే నాకు కలిగిన జ్ఞానం మీకు కూడా కలిగింది. కలిగినప్పుడు ఆ జ్ఞానానుసారంగా బతికేయండి అంతే. మళ్ళీ దేవుడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. చెబితే ఇందులో లేని కొత్త విషయం ఏం చెప్తాడు చెప్పండి. ఒక పాస్టమ్మ గారు ఏదో కూర వండుతుందంట పాస్టర్ గారికి, చేపల కూర ఏదో మొత్తానికి కూర వండుతుంటే ఆ పాస్టమ్మ గారు చెప్పిన సాక్ష్యం అండి ఇది. అడవుల్లో వండుతుంది, పాస్టర్ గారు మంచి ఆకలిగా ఉన్నాడు, హాల్లో కూర్చొని ఉన్నాడంట. అంతలోకి యేసుక్రీస్తు వారు వచ్చి, అమ్మ నా బిడ్డ ఆకలికొని ఉన్నాడు, నువ్వు ఉప్పేయటం మర్చిపోయావు తల్లి, ఉప్పేయి అన్నాడంట. ఇది పరలోకం నుంచి ఈమెకు ఉప్పేసేయటానికి గుర్తు చేయటానికి దిగొచ్చాడా? పాస్టర్ గారి భార్య కూర వండుతుంటే ఉప్పేయటం మర్చిపోయిందంట. వెంటనే ప్రభు వచ్చి పక్కన నిలబడి, ఏ అమ్మ ఆ మాత్రం లేదు తెలీదా, నా బిడ్డ ఆకలిగా ఉన్నాడు, రుచిగా వండాలి, నువ్వు ఉప్పేయి అన్నాడంట. అరే రే ప్రభు మర్చిపోయానయ్యా అందంట. ఎలా ఉంది? చాలా వినటానికి చాలా బాగుంది కదా. అంటే ఇలా వాడుకుంటున్నారు. నీ టూత్పేస్ట్లో ఉప్పు ఉంది అన్నట్టుంది ఇది కదా. ఈ దర్శనాలు స్వప్నాలు ఇవన్నీ నమ్మకండి, ఇంకా రావు. మన ఆలోచనలు బట్టి మనకు వస్తే తప్ప ఇంకా రావు. కడపట పౌలు గారికే యేసుక్రీస్తు వారు కనిపించారు. ఇంకా ఆయన చేయవలసినవన్నీ దేవుడే వాళ్ళకి తెలియచేస్తూ ఆయనకి వ్రాయించాడు. వ్రాయబడిని చదివితే ఆ జ్ఞానం ఏదో మనకు కూడా కలిగితే ఆ జ్ఞానానుసారంగా మనం క్రీస్తులో రూపానికి సమరూపంగా మారటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు సాతాను దూతలు ఎంతోమంది మోసం చేస్తూ ఉన్నారు నాయన. మీ పేరు చెప్పి మీ పేరును వాడుకుంటూ, ప్రభువు నాకు తెలియచేశాడు, మీరు నాకు బైక్ కొనియాలని, మీరు నాకు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని, మందిర నిర్మాణానికి ఇవ్వాలని ఎంతోమంది మరి సాతాను ఏజెంట్లు మీ పేరును వాడుకుంటూ సంచరిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ పిల్లలు మోసపరచబడకుండా ఉండటానికి మీ వాక్యముతో హెచ్చరిక మాటలు మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతోమంది దొంగ అపోస్తుల వేషం వేసుకొని దొంగ పరిచారకులుగా చలామణిలో ఉంటూ ఉన్నారు నాయన. అలాంటి వారిని కనిపెట్టాలంటే ఖచ్చితంగా మాకు మీరు పౌలు గారి ద్వారా వ్రాయించిన లేఖనాల్లోని సారం మాకు అర్థం అవ్వాలి. కనుక అందరికీ కడపట కాలమందు అకాలమందు పుట్టినట్టు ఉన్న పౌలు గారికే మీరు చివరిగా కనిపించారనే లేఖనాన్ని మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా పరలోకం నుంచి దూతొచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు అన్నారంటే, మీరు దూతల ద్వారా కానీ స్వప్నాల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ మీరు కనిపించటం ద్వారా కానీ ఎలాంటి మాటలు తెలియచేయరని, అందుకే ప్రకటనలో ఇందులో ఒకటి కలపొద్దు, ఇందులో ఒకటి తీసివేయొద్దు అనే ఆజ్ఞను మీరు జారీ చేసి ఆ గ్రంథాన్ని ముగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా బ్రతుకుని నిర్దేశించే మీ మాటలను పెడచెవిన పెట్టక వాటిని నేర్చుకొని అనేకులకు మేము నేర్పించే సామర్థ్యాన్ని మీరు మాకు ప్రసాదించమని కోరుకుంటూ, ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. అలాగే వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఎవరెవరికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎవరెవరికి ఎలాంటి మానసిక బలహీనత రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటినీ మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చమని బ్రతిమలాడుచు, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, ఈరోజు జరగవలసిన మిగతా 2 ఆరాధనలు కూడా మీ నామ మహిమార్థం మా ఆత్మల క్షేమార్థం జరిగించమని మా రక్షకుడు మా ప్రాణనాథుడు పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.